నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మహాగణాధిపతియే నమః. ఓం దక్షిణామూర్తయే నమః. మన హిందూ సనాతన సాంప్రదాయాలంటే అసలు ప్రతిరోజు ఏదో ఒక విశిష్టత ఉంటుందండి. ఏదో ఒక విశేషమైన దినాలే ఉంటాయి. అవి చక్కగా మనం పాటించుకుంటే ముందు మానసిక ప్రశాంతత ఉంటుంది. తర్వాత వాటి వల్ల మనకి ప్రకృతి నుంచి కూడా చాలా నేర్చుకుంటూ ఉంటాం. వాటిని చూడడం అంటే తెల్లవారుజామునే లేవడం వల్ల కానివ్వండి, మనకి టైం దొరుకుతుంది. చక్కగా అమ్మవారి ఆరాధన కానీ, ఏదైనా ఇంట్లో పూజ కానీ చేసుకునేటప్పుడు దీపం వెలిగించుకోవడం వల్ల ఆ శక్తి, ఆ పాజిటివ్ ఎనర్జీ మన ఇల్లంతా కూడా ప్రసరిస్తూ ఉంటుంది. అలాంటి విశిష్టమైన రోజే ఫిబ్రవరి 8వ తారీఖు భీష్మ ఏకాదశి. భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉండి ప్రాణాలు విడిచిన రోజు అని చెప్తారు. సో ఆ భీష్మ ఏకాదశి విశిష్టత గురించి చెప్పండి మీరు. అమ్మా, మీరు అడిగినది చాలా సాంప్రదాయంది, మంచి ప్రశ్న. భీష్మ ఏకాదశి అంటే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడికి చాలా ఆ రోజు పవిత్రమైన రోజు అని చెప్పాలి. అలాగే భీష్ముడికి కూడా, భీష్ముడు పితామహుడు చాలా పవిత్రమైన వాడు, ఎన్నో విద్యల్లో ఆరితేరిపోయినవాడు. ఆ మహానుభావుడు ఆవేళ మరణించబోతూ ఉన్న టైంలో అర్జునుడు దాని మీద పడుకోబెట్టి బాణ విద్యలతో ఆ మండపాన్ని ఏర్పరిచి ఆయన్ని పడుకున్నాక శ్రీకృష్ణ పరమాత్మను ఒకటే వరం కోరతాడు. నాయనా నారాయణ, శ్రీకృష్ణ, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు, నాకు ఒక్కటే వరం కావాలి. నాకు భీష్మ ఏకాదశి దాకా నేను మరణించకూడదు. ఆ రోజు ఉదయం తెల్లవారుజాము నేను మరణించాలి. నాకు ఆ వరం కోరుకుంటున్నాను, నేను ఏమీ అడగట్లేదయ్యా అని ఆ భీష్ముడు ఎప్పుడైతే ఆ కృష్ణ పరమాత్మను అడుగుతాడో, తదాస్తు, తప్పకుండా నువ్వు ఆ రోజు ఉదయం నాయన ప్రాణం విడిచిపెడుతున్నావు, నీకు తప్పకుండా జరుగుతుంది. అదేమ్మా, దానికి భీష్ముడు చాలా సంతోషించి ఆ చక్కగా ఆ వారం 10 రోజులు అప్పటిదాకా ఆగి ఆయన ఆ రోజే ప్రాణం విడిచిపెడతాడు. భీష్మ ఏకాదశి నాడు సూర్య భగవానుడు చేయవలసిన పరిహారాలు ఏమిటయ్యా అంటే, ఆ రోజు ఉదయమే తలస్నానం చేసి భీష్మ ఏకాదశి నాడు సూర్యనారాయణమూర్తి దేవాలయాలు ఎక్కడుంటాయో అక్కడికి వెళ్ళడం. చక్కగా సూర్య భగవానుడికి ఆ సముద్రంలో స్నానం ఇంకా మంచిది. గోదావరి కన్నా సముద్ర స్నానం. అరసవెల్లి సూర్య భగవానుడు అవ్వచ్చు, ఇంకో చోట అవ్వచ్చు, కోణార్క్ అవ్వచ్చు, ఇలాంటి చోట సూర్య భగవానుడు దేవాలయాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి సముద్ర స్నానం చేయడం వల్ల ఆయనకి ఎంతో ఇష్టమైంది. ఆ సముద్ర స్నానాలు వెళ్ళడం, చెయ్యడం, చక్కగా గుడి దగ్గరికి వెళ్ళడం, మంచి బట్టలు, కొత్త బట్టలు అనేం లేదు, పంచి తువ్వాలు, పంచి పైమి కండువా, అలా మగవాళ్ళు. ఆడవాళ్ళు కూడా సాంప్రదాయమైన దుస్తులు, చీర జాకెట్టు కట్టుకోవడం, నీట్గా సాంప్రదాయంగా మంచిగా తయారై ఆ దేవాలయానికి వెళ్ళడం. 11 ప్రదక్షిణాలు సూర్య భగవానుడికి ప్రదక్షిణం చేసుకోవడం. ఆ వేళ సూర్య భగవానుడి కిరణాలు కూడా ఆయన మీద పడే రోజు పడతాయి కిరణాలు. ఆ అదృష్టం ఉన్న వాళ్ళకి కనపడుతుంది, లేని వాళ్ళకి కనపడకపోవచ్చు. అలా కనపడిందంటే ఎంతో అదృష్టం అని చెప్పడానికి అసలు భీష్మ ఏకాదశి అసలు పవర్ ఏంటంటే ఆ వేళ సూర్య భగవానుడి కళ్యాణం కూడా చేసుకుంటాడు. పద్మినీదేవిని, ఉషా పద్మిని ఛాయాదేవి, ఆయన ఆ రోజు కళ్యాణం కూడా ఎంతో పవిత్రంగా వేల మంది భక్తులు, లక్షల మంది భక్తులు అది తిలకించడానికి, చూడడానికి, ఆ ప్రసాదాలు స్వీకరించడానికి, అక్కడ పెట్టే భోజనాలు తినడానికి లక్షల మంది భక్తులు ఆ సంబరాన్ని, ఆ ఉత్సవాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ఆ కోణార్క్ కానీ, అరసవిల్లి కానీ దేవాలయాలు కిక్కిరిసిపోయి ఉంటారు. ఏ ఊళ్ళో సూర్యనమార్ దేవాలయం ఉంటే ఆ ఊళ్ళోనే అనుకోమ్మా, అక్కడ దేవాలయాన్ని ఆ రాత్రి చక్కగా బాణసంచ, ఆ తెల్లవారులు బాణసంచాలు చేస్తారు. ఉత్సవాలు బ్రహ్మాండంగా ఉంటాయి. తెల్లవారు చక్కగా మళ్ళా అన్నదానాలు, తెల్లవారి అయ్యేసరికి మళ్ళా 11 గంటల నుంచి అన్నదానాలు చేస్తూ ఉంటారు. అది ఎంతో పవిత్రతని ఆ సూర్య భగవాను ఎవరైతే ఆరాధిస్తారో భీష్మ ఏకాదశి నాడు, ఆయన పోయిన రోజు, భీష్ముడు పోయిన రోజు కాబట్టి దానికి భీష్మ ఏకాదశి అనే పేరు వచ్చింది. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ ఆయనకు వరం ఇవ్వడం వలన ఇన్ని రకాలు అక్కడ ఉపయోగాలు. సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు ఆయన కళ్యాణం చూడడం వలన, ఆయనకి అన్ని రకాలుగా పళ్ళు కాయలు సమర్పించి చక్కగా చేసుకోవడం వలన ఎన్నో రకాలు ఉపయోగపడతాయని చెప్పడానికి, ఆయన అనుగ్రహం ఉంటే సర్వరోగ నివారణం. ఆయన సూర్య భగవానుడు అనుగ్రహం ఉంటే మటుకి జాతకంలో రవి బాగున్నాడంటే ఆరోగ్యాలు బాగుంటాయి. రవి మహాదశ జరుగుతున్నప్పుడు సూర్య భగవాన్ని ప్రతి వారం ఆదివారం నిష్ఠాబత్తులు పాటించి చక్కగా ప్రతి ఆదివారం సూర్య భగవాన్ని నిష్ఠాబత్తులు పాటించి ఆ వేళ మధుపానీయాలు, మాంసాలు తినకుండా చక్కగా ఫాస్టింగ్ ఉండడం లేదు, చక్కగా పాటించి ఉదయమే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుని ఎలా అవుతే చేస్తారో ఏ వ్యక్తి అయినా ఆ రవి భగవానుడు సర్వరోగ నివారణకారుడు కాబట్టి ఆ వేళ పద్మిని సహిత సూర్యనారాయణమూర్తి కళ్యాణం చూసి ధరించమని అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఆ వేళ ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి అందరూ తలపించి చూసి కళ్యాణాన్ని చూసి మొన్నాడే ఉదయం చక్కగా ఇంట్లో మామూలు భోజనాలు, ఇళ్లలోనే
ఆ సంబరానికి వెళ్ళి అక్కడే తినమని లేదు. కొంతమంది పెడతారు, కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. ఇంట్లో చక్కటి వెజిటేరియన్ ఫుడ్, ఓ స్వీటు హాటుతో చేసుకోవడం, ఓ కూర పప్పు సాంబార్తో చక్కగా చేసుకుని ఆ భోజనం చేశాక చక్కగా వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ పనైనా అసలు సూర్యభగవాన్ నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండవు. ఆయన ఇచ్చే శక్తి ఇంత అంతా కాదు, అసలు పవరే సూర్యభగవానుడు. అన్ని రంగాల్లోకి తలుచుకుని సూర్యభగవానుడు తలుచుకోవడం వలన లేవగానే అసలు సూర్యభగవాను నమస్కారం చేసుకుని ఆ సూర్యభగవాన్ని ఆరాధించుకుని బయటికి వెళ్ళడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఎన్నో జరుగుతాయి. ఏ ప్రాబ్లం ఉన్నా గంటల్లో సాల్వ్ చేయగలవాడు మహానుభావుడు ఆ సూర్యభగవానుడు. అటువంటి టైముల్లో అందులో భీష్మ ఏకాదశి అనగా ఇలాంటి టైముల్లో ప్రతి ఏకాదశి కూడా అసలు లక్ష్మీనారాయణులు, అంతగా లక్ష్మీనారాయణులు కూడా అసలు ఏకాదశి లక్ష్మీనారాయణ ఉపవాసం ఉండగల వాళ్ళు ఉండొచ్చు. ఉపవాసం ఉండడం అంటే అర్థం ఏంటంటే సాయంకాలం 6 దాటిదాకా ఉండొచ్చు. లేదండి మేము ఉంటాం, మేము పళ్ళు కాయలు తిని ఉంటాం, మర్నాడు ఉదయం ద్వాదశి నాడు చక్కగా ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకోవడం, ఏది వీళ్ళు కాదు మామూలు వాళ్ళు అయితే మర్నాడు ఉదయం 10 అయ్యేసరికి స్నానాలు చేసి దీపారాధన అవకొట్టుకోవడం, చక్కగా ఇంట్లోనే మంచి భోజనం వండుకు తినమని శాస్త్రం కూడా ఉంది ద్వాదశి నాడు తినడం వల్ల. అందుకేనమ్మా సూర్యభగవానుడు భీష్మ ఏకాదశి నాడు ఆ లక్ష్మీనారాయణ కూడా పూజించమని శాస్త్రం ఉంది. లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, ఆ నారాయణ కటాక్షం కలగాలన్నా, మనలో సర్వ సమస్యలు పరిష్కారం అవ్వాలన్నా, మనకి లక్ష్మీ కటాక్షం కావాలన్నా ఆ రోజు పూజించడం వల్ల ఆరాధించడం వల్ల వచ్చే ఉపయోగాలు అన్ని కాదు తల్లి. సర్వ జనులకి చెప్పే ఉపయోగం ఏంటంటే సూర్యభగవానుడు ఆరాధన చెయ్యండి బాగుంటారని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఆ రోజు చేయవలసింది ఏమిటంటే అమ్మా, అన్నిటికన్నా సూర్యభగవానుడు ఇష్టమైంది ఆ రోజు కూడా బెల్లంతో పాయసం. బెల్లంతో పాయసం అసలు సూర్యభగవానుడు బెల్లంతో పాయసం అంటే చాలా ఇష్టమైంది. అలాగే ఆ రోజు చిక్కుడాకు దొరికితే చిక్కుడాకు, లేదు తామలపాకు, ఇంకా అంతకన్నా ప్రథమైన ఆ జిల్లేడాకు. ఆ జిల్లేడాకులో అయినా సరే అసలు ఆ ప్రసాదం పొంగలి వండుకుని దేవాలయాల దగ్గర చక్కగా వేళ పొంగలు వండుతారు ఎంతో మంది. ఆ కట్టెలు పొయ్యి పెట్టుకుని కుండలు ఉంటే కుండలు, గిన్నెలు ఉంటే గిన్నెల్లో ఆ పాలు పొంగేంత వరకు ఆగి బియ్యం అందులో పోసి పాలు పొంగాలి. ఆ రోజు 3 సార్లైనా పాలు పొంగాక అందులో కొత్త బియ్యం చక్కగా అందులో వేసి అది ఉడుకుతూ ఉన్న టైంలో అన్నం దగ్గర వస్తులో బెల్లం మంచిగా గుండ చేసి అందులో వేసుకుని అది మంచిగా తయారక పరమేశ్వరుడికి నివేదన ఇచ్చి నైవేద్యం పెట్టి చెరుకు గడతో చెరుకు ముక్కతో కలపాలి, కానీ గరిటలో అది పనికిరాదని శాస్త్రం. అందుకని ఆ రోజు అక్కడ కూడా ప్రసాదాలు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చక్క ఆకులోనే ఏదో డొప్పలు ఉన్నా సరే ఈ డొప్పల్లో కానీ ప్రసాదం పెట్టి వాళ్ళు కూడా స్వీకరించి దేవాలయం దగ్గర పొంగలు పొంగించడం వల్ల కూడా భీష్మ ఏకాదశి నాడు తప్పు లేదు. ఆయనకి ఇష్టమైందే అది. ఇదే అని కాదు, రథసప్తమి నాడే చెయ్యాలని కాదు, రథసప్తమి నాడు భీష్మ ఏకాదశి నాడు కూడా ఆయనకి ఈ నివేదన పెట్టడం వల్ల ఎంతో పవిత్రత ఉంటుంది. అలా చేసుకోవడం వల్ల ఇళ్లలో సుఖ సంతోషాలు ఆరోగ్యాలతో బాగుండడం, జాబు లేని వాళ్ళకి జాబు, దారి లేని వాడు దారి, ఆడపిల్లలు అయితే పెళ్ళిళ్ళు కుదరడం, ఇన్నేక రకాలుగా ఆ సూర్యభగవానుడు పద్మిని సహిత ఉషా పద్మిని ఛాయాదేవి సహిత శ్రీ సూర్యనారాయణమూర్తిని ఆరాధించిన వాళ్ళకి చాలా చక్కటి ఫలితరచండి అని చెప్పడానికి అమ్మా ధన్యవాదాలు. రైట్ అండి, నిజంగానే భీష్మ ఏకాదశి రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి.